నమీబియాపై మనం భారీ విజయాన్ని సాధించాం. మరి ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవాలా, లేక కొంచెం మన టీంలో ఉన్న వీక్నెస్ గురించి మాట్లాడుకోవాలా? సెలబ్రేషన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద మార్జిన్తో మనం ఎప్పుడూ గెలవలేదు. దీంతో మన నెట్ రన్ రేట్ అమాంతం పెరిగిపోయింది. 2 మ్యాచ్ల్లో మనం 2 గెలిచాం. దీంతో మనం టేబుల్ టాపర్గా కూడా నిలిచాం. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యాలు ఎంతో అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇక మన బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ చాలా బాగా రాణించారు. కాబట్టి మనం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ ఇది ఒక యూనిట్ టెస్ట్ మాత్రమే. ఎందుకంటే ఫైనల్ టెస్ట్ ముందున్న పాకిస్తాన్తో ఉంది. ఎందుకంటే పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో మొత్తం స్పిన్ ఫ్రెండ్లీ పిచ్చెస్ ఉంటాయి. అండ్ వాళ్ళ జట్లో చాలా మంది స్పిన్నర్లు కూడా ఉన్నారు. ఈ వీడియోలో మనం దాని గురించి పూర్తిగా మాట్లాడుకుందాం, అసలు సమస్య ఎక్కడుందో అని. వీడియోని అయితే ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని. ఫస్ట్ అయితే మ్యాచ్ మనం గెలిచేసాం. సో అందుకు మనం సెలబ్రేట్ చేసుకోవాలి. మనం నిజాలు మాట్లాడుకోవాలంటే బయలాటరల్ సిరీస్లో ఎన్ని మ్యాచెస్ గెలిచినా, ఎన్ని పరుగులు చేసినా అది ఒక లెక్కకు వస్తుంది. కానీ ఎప్పుడైతే వరల్డ్ కప్ విషయానికి వస్తే మాత్రం అది చాలా వేరుగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు వరల్డ్ కప్ వేదిక పైన సత్తా చాటుతారో అప్పుడే మిమ్మల్ని ద గ్రేటెస్ట్ టీమ్ అని అంటారు. ఆ పని చేయడానికి ఈ మ్యాచ్ చాలా కీలకం. ఎందుకంటే గత మ్యాచ్లో ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ కనుక యూఎస్ఏ వాళ్ళు పట్టుంటే మనం చాలా తక్కువ స్కోర్కి అవుట్ అయ్యే వాళ్ళం. దానివల్ల యూఎస్ఏ చేతిలో ఓడిపోయే వాళ్ళం కూడా. అది ఒక చిన్న హెచ్చరిక అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ చూస్తే మాత్రం టాస్ సమయంలో మనం టాస్ ఓడిపోయాం. మొదట మనకు బ్యాటింగ్ వచ్చింది. అభిషేక్ శర్మ అందుబాటులో లేడు. అండ్ సూర్యకుమార్ యాదవ్ టాస్ సమయంలో ఏం చెప్పాడంటే అభిషేక్ శర్మకి ఇంకా 1-2 మ్యాచ్లు అందుబాటులో ఉండకపోవచ్చు అని అన్నాడు. ఇదైతే చాలా అంటే చాలా బ్యాడ్ న్యూస్ మన టీమిండియాకి. ఎందుకంటే పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో ఖచ్చితంగా మనకు అభిషేక్ శర్మ కావాలి. నేనైతే ఫస్ట్ టెన్షన్ పడ్డాను అభిషేక్ శర్మ లేకపోతే ఎలా అని. మరి సంజు శాంసన్ టీంలోకి వచ్చాడు, అతడు ఎలా ఆడుతాడని. సంజు శాంసన్ అయితే 3 సిక్సర్లు కొట్టాడు. న్యూజిలాండ్తో మ్యాచ్తో పోలిస్తే మెరుగ్గా కనిపించాడు. అది చూసి కొంచెం మనసు కుదటపడింది నాకైతే. కానీ పాకిస్తాన్తో మ్యాచ్లో మాత్రం ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది చాలా అంటే చాలా కీలకం. ఎందుకంటే పాకిస్తాన్తో మ్యాచ్లో ఉన్నప్పుడు పవర్ ప్లేనే మ్యాచ్ను మొత్తం నిర్ణయిస్తుంది. పవర్ ప్లేలో మీరు ఒకవేళ 50-60 రన్స్ చేస్తే మాత్రం మ్యాచ్ స్కోర్ 160-170 దిశగా వెళ్తుంది. అప్పుడు మీకు మ్యాచ్లో బాగా కంట్రోల్ ఉంటుంది. కానీ ఒకవేళ పాకిస్తాన్తో మ్యాచ్లో మనకు పవర్ ప్లేలో వికెట్లు పడిపోయాయంటే మాత్రం ఫామ్ లేని బ్యాటర్లు క్రీజ్లో ఉంటే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది మనకు. ఇక నిన్నటి మ్యాచ్లో అయితే కేవలం 6.5 ఓవర్స్లోనే 100 రన్స్ చేసింది మన టీమిండియా. పవర్ ప్లేలోనే 86 రన్స్ స్కోర్ చేసింది. ఇక ఖచ్చితంగా మన జట్టు మళ్ళీ 250 రన్స్ చేయాల్సింది. కానీ ఆఖర్లో వికెట్లు పడడం వలన మన టీమిండియా 209 రన్స్ దగ్గర ఆగిపోయింది. ఇషాన్ కిషన్ మాత్రం చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఫస్ట్ మ్యాచ్లో తక్కువ స్కోర్కి అవుట్ అయినప్పటికీ ఈ మ్యాచ్లో మాత్రం చాలా అద్భుతంగా ఆడాడు. ఎందుకంటే అవకాశం ఒకటే వస్తుంది. అవకాశాలు వరుసగా రానే రావు ఏ ప్లేయర్కైనా. కానీ ఆ అవకాశాలని మంచిగా యూజ్ చేసుకుంటూనే అతను టీంలో ఉంటాడు. కేవలం మంచి స్టార్ట్ ఇస్తే సరిపోదు, ఆ స్టార్ట్ని పెద్ద స్కోర్గా మార్చుకోవాలి. అదే చేశాడు నిన్న ఇషాన్ కిషన్. అభిషేక్ శర్మ మనకు ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు ఇషాన్ కిషన్ కూడా అంతే ఇంపార్టెంట్గా మారిపోయాడు. చాలా అంటే చాలా వరకు అతని బాల్స్ని బౌండరీల వైపు తరలిస్తున్నాడు. ఖచ్చితంగా ఓవర్లో 1-2 బౌండరీలు ఖచ్చితంగా కొట్టాలనే చూస్తున్నాడు ఇషాన్ కిషన్. అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మన టీంకి. ఇషాన్ కిషన్ క్రీజ్లో ఉన్నంతసేపు చాలా అద్భుతంగా ఆడాడు. తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు వరల్డ్ కప్లో ఇలాంటి ఇన్నింగ్స్ ఆడి. కానీ ఆ తర్వాతే భారత జట్టుకు సమస్య వచ్చింది. అదేంటంటే తిలక్ వర్మ దాదాపు బాల్ టు బాల్ ఆడాడు, రన్నే బాల్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా స్టెంపౌట్ అయిపోయారు. నాకు తెలుసు ఏ ప్లేయర్ కూడా ప్రతి మ్యాచ్లో 50, 60, 70 రన్స్ కొట్టలేరు. కానీ నమీబియా లాంటి చిన్న టైం పైన మన స్టార్ బ్యాటర్లు అయిన తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఫెయిల్ అవ్వడం కొంచెం ఆలోచించాల్సిన విషయంగా మారింది ఇప్పుడు. ఇక ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా మాత్రం చాలా అంటే చాలా సమన్వయంతో ఆడాడు. యూఎస్ఏతో మ్యాచ్లో చాలా ర్యాష్ షాట్ ఆడి అవుట్ అయిపోయాడు హార్దిక్ పాండ్యా. కానీ ఈ మ్యాచ్లో చూస్తే మాత్రం చాలా కన్సిస్టెంట్గా ఆడాడు అండ్ ఆల్సో డిపెండబుల్ ఇన్నింగ్స్ ఆడాడు హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా చాలా స్పెషల్ ప్లేయర్. ఎందుకు అతను స్పెషల్ అంటే అతని దగ్గర ఒక టెంపర్మెంట్ ఉంది. అతడు ప్రెజర్ని ఫీల్ అవ్వడు. అండ్ ఇంకా ప్రెజర్ సిచ్యువేషన్స్లో అతను తన బెస్ట్ని తీసుకొని వస్తాడు. అందుకే హార్దిక్ పాండ్యా ద క్లచ్ ప్లేయర్ అయ్యాడు. అతను మన టీమిండియాకి వరల్డ్ కప్ మొత్తం ఇలాంటి ఫామ్లో ఉంటే టీమిండియాలో విజయాలతో దూసుకెళ్లడం ఖాయం. ఈ మ్యాచ్లో మన టీమిండియాకు ఉన్న వీక్నెస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం నమీబియా కెప్టెన్ అయిన ఎరోస్మస్ మనకు చుక్కలు చూపెట్టాడు. 4 ఓవర్లు వేసిన అతను 4 వికెట్లు తీశాడు. అతన్ని మనం ఆడలేకపోయాం. అసలు ఏం జరుగుతుంది అసలు? అతను చాలా చిన్న టీం నుంచి వచ్చాడు. ఇక యూఎస్ఏతో మ్యాచ్లో అండ్ నమీబియాతో మ్యాచ్లో 2 మ్యాచ్ల్లో చూస్తే మాత్రం మన జట్టు స్పిన్నర్లకే 8 వికెట్లు ఇచ్చేసాం. అండ్ ఓవర్కి కనీసం 6 రన్స్ కూడా చేయలేకపోతున్నాం. అసలు ఈ పిచ్చెస్ స్పిన్కి సపోర్టే చేయవు. కానీ ఇలాంటి పిచ్ల పైన మన భారత బ్యాటర్లు ఇలా అవుట్ అయిపోతున్నారు. మరి నెక్స్ట్ మ్యాచ్ పాకిస్తాన్తో జరుగుతుంది. అది కొలంబోలో జరుగుతుంది. అక్కడ మ్యాచ్ మొత్తం స్పిన్ పైనే ఆధారపడి ఉంటుంది. మరి అలాంటి గేమ్లో స్పిన్కి ఎంతో అనుకూలంగా ఉన్న పిచ్ల పైన మన భారత బ్యాటర్లు ఎలా ఆడతారన్నది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్.
కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో బంతి బాగా టర్న్ అవుతుంది, స్లోగా వస్తుంది కూడా. అక్కడ సిక్సర్లు కొట్టడం చాలా కష్టం. పరిగెత్తి రన్స్ తీయాలి, వన్స్ని 2గా కన్వర్ట్ చేసుకోవాలి. దానికోసం మనం సిద్ధంగా ఉన్నట్లు అనిపించడం లేదు. ఎందుకంటే ప్రతి బ్యాట్స్మెన్ 6-4 కొడితే సరిపోదు. ఆ మ్యాచ్లో కోహ్లీ లాగా టెంపర్మెంట్ చూపెట్టాలి. విరాట్ కోహ్లీ లాగా గ్యాప్స్లోకి బాల్ని కొట్టి 1ని 2గా కన్వర్ట్ చేస్తూ స్ట్రైక్ రొటేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఆ మ్యాచ్లో. ఇక ఇంకొక వీక్నెస్ గురించి చూసుకుంటే మాత్రం మనం ఫినిష్ చాలా మంచిగా చేయలేదు. ఎందుకంటే 18 ఓవర్స్ అయిపోయినప్పటికీ మన స్కోర్ 199. అక్కడి నుంచి ఖచ్చితంగా మనం 230, 240 రన్స్ చేయాల్సింది. కానీ మనం మాత్రం 210 కూడా చేయలేకపోయాం. ఎందుకంటే చివరి 2 ఓవర్లలో 12 బాల్స్ ఉన్నాయి. అందులో కేవలం 10 రన్స్ మాత్రమే చేసి 5 వికెట్స్ కోల్పోయాం మనం. అక్కడ మన టీమిండియా ఖచ్చితంగా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం హర్షదీప్ సింగ్ నెక్స్ట్ మ్యాచ్లో ఆడకపోవచ్చు. ఎందుకంటే మనకి ఇంకొక స్పిన్నర్ కావాలి ఆ మ్యాచ్లో. కుల్దీప్ యాదవ్ ఆర్ వాషింగ్టన్ సుందర్ ఇద్దరిలో ఎవరో ఒకరు మన జట్టులోకి వస్తారు. అండ్ దాంతో హర్షదీప్ సింగ్ బెంచ్ మీద కూర్చోవాల్సి వస్తుంది. కేవలం హార్దిక్ పాండ్యా అండ్ జస్ప్రీత్ బుమ్రా పేస్ బౌలింగ్ని పంచుకుంటారు. హార్దిక్ పాండ్యా కూడా మంచిగా వికెట్ తీశాడు. అండ్ జస్ప్రీత్ బుమ్రా కూడా తానేంటో నిరూపించుకున్నాడు మళ్ళీ. అక్షర్ పటేల్ని చూసుకుంటే తానైతే చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడని చెప్పొచ్చు. అతనికి మంచిగా వికెట్స్ కూడా దొరికాయి. ఇక ఆ తర్వాత మన మెయిన్ ఇంపార్టెంట్ T20 బౌలర్ అయిన వరుణ్ చక్రవర్తి ఎంతో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నెక్స్ట్ మ్యాచ్ పాకిస్తాన్తో కొలంబోలో అతడే మనకు కీ ప్లేయర్. 2 ఓవర్లు వేసిన అతడు 3 వికెట్లు తీశాడు. కేవలం 7 రన్సే ఇచ్చాడు. నిజం చెప్పాలంటే మన టీమిండియాకి దొరికిన 24 క్యారెట్ గోల్డ్ అని చెప్పొచ్చు వరుణ్ చక్రవర్తిని. సో ఇదండి సంగతి. ఇండియా వర్సెస్ నమీబియా మ్యాచ్ భారీ మార్జిన్ తోటే గెలిచాం, సెలబ్రేట్ కూడా చేసుకున్నాం. కానీ ఈ విషయాల్లో మన టీం ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ స్పిన్ పైన మాత్రం మనం ఇంప్రూవ్ చేసుకోకపోతే మాత్రం మన ఆటని ఖచ్చితంగా కొలంబోలో కష్టం అవుతుంది. గతంలో మనం పాకిస్తాన్ 7 సార్లు ఓడించాం. పాకిస్తాన్ జట్టు మనల్ని కేవలం ఒకటేసారి ఓడించింది వరల్డ్ కప్స్లో. కానీ ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోవాలి, పాస్ట్ ఈజ్ పాస్ట్. ప్రజెంట్లో ఎవరైతే మంచిగా ఆడతారో వాళ్ళే గెలుస్తారని. ఇక ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకోవాలి. అదే రాజస్థాన్ రాయల్స్ గురించి. తమ కెప్టెన్ను అనౌన్స్ చేయబోతున్నారు వాళ్ళు. ఎందుకంటే సంజు శాంసన్ ఆల్రెడీ CSKకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్కి కెప్టెన్ ఎవరా అన్నది ఆసక్తికరం. అండ్ వాళ్ళు ఇవాళ 4 o'clockకి అనౌన్స్ చేస్తారని చెప్పారు. కెప్టెన్సీ రేస్లో ముందుంది ఎవరని చూస్తే మాత్రం రవీంద్ర జడేజా అండ్ రియాన్ పరాగ్, వీళ్ళిద్దరూ అయితే రేస్లో ముందున్నారు. మరి RR మేనేజ్మెంట్ ఎవరికి ఇస్తుందో కెప్టెన్సీ అన్నది చూడాలి ఇవాళ మనం. కానీ అందరూ రియాన్ పరాగ్ అండ్ రవీంద్ర జడేజా గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ నిజం చెప్పాలి అంటే రాజస్థాన్ రాయల్స్ యొక్క కెప్టెన్సీకి యశస్వి జైస్వాల్ కూడా అర్హుడే. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా వాళ్ళ టీంకి ఆడుతున్నాడు. అండ్ ఎంతో ఇంపార్టెంట్ ప్లేయర్ కూడా. ఓపెనింగ్కి కూడా వస్తాడు అతడు. ఇప్పుడు మన టీం ఇండియానే చూసుకోండి. ఒకవైపు యశస్వి జైస్వాల్, ఇంకోవైపు శుభ్మన్ గిల్. అందరూ శుభ్మన్ గిల్ గురించే మాట్లాడుకుంటారు. కానీ యశస్వి జైస్వాల్ గురించి చాలా తక్కువ మంది మాట్లాడుకుంటారు. యశస్వి జైస్వాల్ అండ్ శుభ్మన్ గిల్ని కంపేర్ చేస్తే మాత్రం ఇద్దరు దాదాపుగా సమానమని చెప్పుకోవచ్చు. ఇంకా యశస్వి జైస్వాల్ ఆస్ట్రేలియాలో రన్స్ చేశాడు, ఇంగ్లాండ్లో కూడా రన్స్ స్కోర్ చేశాడు. కానీ అతని గురించి ఎవరు మాట్లాడుకోరు. ఎందుకంటే అతను మన కెప్టెన్ కాదు కాబట్టి. ఒకవేళ యశస్వి జైస్వాల్కి కెప్టెన్సీ ఇస్తే తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం లభిస్తుంది అతనికి. చాలా మంది ఒక మాట అనొచ్చు, కెప్టెన్సీ వల్ల బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది అని. కానీ నిజం చెప్పాలి అంటే మీరు ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆల్రెడీ 5-6 ఇయర్స్ నుంచి ఉన్నారు. సో దాని వలన మీకు ఎలాంటి ఎఫెక్ట్ కాదు. ప్రెజర్ని హ్యాండిల్ చేయడం మీకు ఆల్రెడీ తెలుసు. ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని మంచిగా పర్ఫామ్ చేస్తే మీ పేరు ఇంకా పైకి వెళ్తుంది, అంతేకాని కిందికి పడిపోదు. ఈ స్థాయికి వచ్చాక అలాంటి భయం ఏమీ ఉండకూడదు. బాధ్యతను ఖచ్చితంగా తీసుకోవాలి, ఆ బాధ్యతను నిరూపించుకోవాలి కూడా. కానీ రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ ఏ ఆలోచనతో ఉందో ఇవాళ సాయంత్రం వరకు మనకు తెలిసిపోతుంది. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.